హై వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఓజీ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. డిప్యూటీ సీఎంగా ప్రజాసేవలో ఆయన బిజీ అవడంతో ఇకపై సినిమాలు చేస్తారా లేదా అనే సందేహాలు చాలా వరకు ఏర్పడ్డాయి. మరోవైపు ఇప్పటికీ కమిట్ అయినటువంటి సినిమాలు, ఆల్రెడీ సెట్స్పై ఉన్న సినిమాలు పవన్ కోసం ఎదురు చూస్తాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉప్పాడలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన తన సినిమాల గురించి శుభవార్త చెప్పారు. ఓజీ అంటూ అభిమానులు అడగడంతో పవన్ కళ్యాణ్ గారు వివరణ ఇచ్చారు. ఓజీనా, సినిమాలు చేసే టైం ఉందంటారా? నిన్ను ఎన్నుకుంటే ఓజీ అని సినిమాలు చేస్తావా? క్యాజీ అంటే ఏం చెప్పను? మా ప్రజలకు సేవ చేసుకుని కుదిరినప్పుడు 2 లేదా 3 రోజులు షూటింగ్ చేస్తా అని మా నిర్మాతలకు కూడా చెప్పాను. ఓజీ చూదురు గాని చాలా బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కనీసం రోడ్లైనా వేయలేదని, గుంతలైనా పూడ్చలేదని ప్రజలు నన్ను తిట్టకూడదు కదా. ముందు 3 లేదా 4 నెలలు ఎక్కువగా ప్రజాసేవపై దృష్టి పెడతానని పవన్ వెల్లడించారు. ఓజీ చిత్రంతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్స్ను కూడా పవన్ కళ్యాణ్ గారు పూర్తి చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఓజీ చిత్రం నుంచి అతి త్వరలో ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతున్నట్లుగా ఇప్పటికే ఎస్ఎస్ తమన్ అఫీషియల్గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఈ సాంగ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడంతో పాటు థియేటర్లు ఫ్యాన్స్ని ఉర్రూతలూగించే విధంగా చేస్తుంది అనే విధంగా ఈ సాంగ్ ఉండబోతున్నట్లుగా లీక్ వేరు నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం. మరి ఈ సాంగ్ ఏ విధంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది తెలియాలంటే సాంగ్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.